మంచి అప్పట్లో మంచి హిట్ కదా! చాలా గ్యాప్ తర్వాత ఇది అది బాలేదు, ఇది బాలేదని చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ సినిమా అయితే మాత్రం. అసలు స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ వెరైటీ స్టోరీ అనమాట. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆ అబ్బాయికేమో అమ్మలా కనపడుతది. లాస్ట్‌కి ఏమవుతది అనే స్టోరీ గాని, అలాగే ఆ కథను తీసుకెళ్ళే విధానం గాని ఇయన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ మైనస్ అనేది లేదు. దానికి తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ గారి బీజీఎం అండ్ ఒక మంచి సాంగ్ ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్ ఉంటది. అయన్నీ చూస్తుంటే అసల ఇది తమిళనాడులో అయితే మాత్రం వేరే లెవెల్‌లో ఆడేస్తది. మనకి తెలుగులో స్లోగా ఎక్కిద్ది. కానీ సినిమా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. అంటే మనకి 'సింగం' సినిమా చూడండి నడవదు, పరిగెడతా ఉంటదనమాట. సకసకమని వెళ్ళిపోతూ ఉంటది. ఇక్కడ అలాగే ఎక్కడ ల్యాగ్ లేకుండా స్టార్టింగ్ దగ్గర నుంచి స్పీడ్ మామూలుగా లేదు సినిమా. ఆ స్పీడ్ కూడా కథలోంచి వెళ్తా ఉంటదనమాట. బావుంది. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది సినిమా. అహా! అటు ఇటు ఎక్కేస్తది. ఎందుకంటే ఆ స్టోరీ ఎలా అంటే మరి బీభత్సమైన స్టోరీ కాకుండా తీసుకెళ్ళే విధానం బాగుందనమాట. ఒక అమ్మ సెంటిమెంట్‌ని తీసుకొని హీరో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది బాగుందండి. ప్రిటరేహన్ ఫైట్స్ అయితే మాత్రం న్యాచురల్ ఉన్నాయి. అసలు కెమెరామ్యాన్ ఒక షాట్ మామూలుగా షాట్ బై షాట్ చేస్తారు కదా! ఇందులో ఒకే టేక్‌లో చాలా షాట్లు ఉన్నాయి. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో నిజంగా విశాల్ గారు. సో టేకింగ్స్ చాలా బాగున్నాయి. సింగిల్ టేక్ అది కూడా 5 సెకండ్స్ కూడా ఉన్న సీన్లు కూడా ఉన్నాయి. అవి అయితే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ కొరియోగ్రాఫ్ చాలా బాగా చేశారన్నమాట. కత్తి అది ఫైట్ అయితే అసలు మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం అసలు ఒకటే సింగిల్ టేక్ అండి. కెమెరా ఎక్కడ ఆగదు. ఇంకో వేరే పడదు. అది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో తెలియదు కానీ ఆ కార్లు చేజింగ్ సీన్లు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంటే హీరోయిన్ అనాలా అమ్మ అనాలో తెలియదు కానీ అది అంత ట్విస్ట్ లాస్ట్ మీరు సర్ప్రైజ్ అవుతారనమాట. అది ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇది వాళ్ళకి వీళ్ళకి ఎక్కాలనే లేదు. ప్రతి ఆడియన్స్కి చాలా మంచి సినిమా అండి. నిజంగా వచ్చినందుకు సినిమా చాలా రోజుల తర్వాత నాకు ఆ తమిళ్ ఫ్లేవరు ఆ యాక్షన్ మూవీస్ అన్ని చూసిన ఈ బూస్టింగ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. సో విశాల్ గారు అయితే మాత్రం సూపర్ హిట్. చాలా సంవత్సరాల తర్వాత అసలు ఆ యాక్షన్ మూవీ అయితే మాత్రం మళ్ళీ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఆ పందెంగోడి, అంతకుముందు పందెంగోడి 2, భరణి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. సో చాలా బాగుంది. సూపర్ అసలు. ఓకే, థ్యాంక్ యూ. నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నరుక్కోవడం ఫైట్లు అన్న కొత్తగా ఏమీ లేదు సినిమాలో. ముఖ్యంగా ఇది హరి తీసేయండి అస్సలు నమ్మరు అనమాట. సినిమాకి మాత్రం ఒక బోరింగ్ సినిమా అనే చెప్పుకోవచ్చు. బట్ అక్కడక్కడ 1-2 సీన్లు బాగున్నాయి తప్ప మొత్తం సినిమా అంతా మాకు బోర్ అయితే అనిపించింది అన్న. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాకు కొంచెం ఎంగేజ్గా మేము కూర్చోగలిగా దాని కేవలం ఒక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రమే. బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ బాగా అనిపించినాయి. ఇంకా సినిమాలో 2 తప్ప ఏం బాగాలేదు. స్టోరీ స్క్రీన్ ప్లే అంతా రొటీన్ అన్నమాట. అంటే ఇంత గ్యాప్ అంటే ఫ్యామిలీస్కి అసలే నచ్చుతాను. ఓన్లీ మాస్ ఆడియన్స్కే వెళ్తూ ఒకవేళ విశాల్ కోసం వెళ్ళాలేమో కానీ సినిమా ఒక బోరింగ్ సినిమా అన్న. ఇంకా విశాల్ మరి ఎంత కథంపికలో ఉన్న కూడా హరి మీ ఇలాంటి సినిమా చేసి ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాం. సింగం, పూజ, సింగం 2 చాలా హైప్ చేసి వచ్చాను నేనైతే. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కొంచెం ఓకే ట్రైలర్ రొటీన్గా అనిపించిన సినిమా. తనలో కొంచెం కెమెరా యాంగిల్స్ గట్రా అన్నీ కొత్తగా అనిపిస్తాయి హరిలో. సో అలా పైనుంచి కెమెరాని తీసుకురావడం ఒక యాంగిల్స్ చాలా బాగుంటుంది అనమాట. సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. మొత్తం డిసప్పాయింటెడ్ అన్న సినిమా అయితే మాత్రం అన్న. థియేటర్కి ఎండాకాలం కాబట్టి ఏసీ కోసం వస్తే రండి అన్న. బట్ సినిమా కోసం అయితే 200 అయితే రూపాయలు బొక్క తప్ప ఏమీ లేదు. ఒక ఏసీ కోసం అయితే సినిమాలో వెళ్ళి కూర్చోవచ్చు అంతే. సినిమా అంతా ఒక బోరింగ్ రొట్ట చెత్త అంతే. అట్టర్ ఫ్లాప్ సినిమా అంతే. ఒక విశాల్కి ఒక బ్యాడ్ మెమరీ లాంటి సినిమా ఇది. ఇంకా హరి కెరియర్లో ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింటెడ్ సినిమా అంతే. ఇంకా దేవి మాత్రం కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సాంగ్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ సూపర్ ఇచ్చారు అనమాట. పెట్టారు సెంటిమెంట్స్ ఫైట్స్ అని ఏవో పెట్టారు కానీ మాకు ఏం ఎక్కలేదన్న. సో హీరో హీరోయిన్ యాక్టింగ్ వాళ్ళ యాక్టర్స్ కాబట్టి వాళ్ళు బాగా చేశారన్న చెప్పుకోవచ్చు. బట్ ఇందులో రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఫైట్లు కానీ అంతా కొంచెం బోరింగ్ అనిపించింది. మాకైతే ఏసీ కోసం వెళ్ళాలి తప్ప సినిమా కోసం ప్రాధాన్యత ఏం లేదన్న. జస్ట్ ఒక బోరింగ్ సినిమా అంతే. థ్యాంక్ యూ. సినిమా చూస్తున్నా మాత్రం విశాల్ కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సీన్ చూస్తున్నా కూడా మనం ఒక క్యారెక్టర్ తగ్గట్టు ఫైట్ సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిలో. అంటే ఎక్కడ సీన్స్ కూడా ఎక్కడ బోర్ లేదు. ఒక వాళ్ళ తల్లి పోలికలతో మళ్ళా ఒక అమ్మాయి పుడుతుంది. ఆమె తల్లి లేక భావిస్తాడు ఆయన. రియల్ గా చెప్పాలంటే ఒక తల్లికి ఏ కాకుండా ఆపద రాకుండా ఆయన కాపాడుకుంటూ వస్తుంటాడు. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. సినిమా ప్రతి సీన్ చూసిన
నువ్వు ఎంజాయ్ చేస్తావు. అంటే ఈ సీన్ ఇక్కడ ఇస్తున్న ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇంకో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చిండు. చాలా మ్యూజిక్ తర్వాత చాలా సూపర్ ఇచ్చిండు. ఇంకోటి విశాల్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా ఇచ్చిండు. అంటే చాలా ఒక పందెం కార్డు తీసుకోండి, ఒకటి పొగరు సినిమా తీసుకోండి. ప్రతి సినిమా తర్వాత నీకు పెద్ద బ్లాక్ బస్టర్ నువ్వు చెప్పొచ్చు. ప్రతి సినిమా మాత్రం చాలా బాగున్నా. సమ్మర్ లో మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఇంకోటి మెయిన్ చెప్పాలంటే విశాల్ యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిన సూపర్ 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 బ్లాక్ బస్టర్. రత్నం మూవీ ఇప్పుడే చూసానన్నా. నిజంగా భయ రత్నం మూవీ లాంటి మూవీ మాత్రం ఖచ్చితంగా చూడవలసిన మూవీ భయ. విశాల్ గారికి ఒకప్పుడు పొగరలగో ఇప్పుడు అలాగా భయ. చెప్తున్నాం కదా అయ్యా, మన సమస్యలు ఎదుటి సమస్యలు మనం పట్టించుకోం, కానీ ఎదుటి సమస్యలు పట్టించుకున్న మెసేజ్ ఉన్న సినిమా తల్లి సెంటిమెంట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. బిచ్చగాడు వచ్చింది, ఛత్రపతి వచ్చింది, స్టైల్ వచ్చింది, ఇంకా ఎన్నో వచ్చాయి. కానీ రత్న మూవీ కూడా మాత్రం మంచి మూవీ అన్న. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ఫ్యామిలీ మెంబర్స్ చూడాలా, చూడవలసిన సినిమా నాకు అది. సినిమా కొత్తగా ఏం లేదు, రొటీన్ స్టోరీనే. బట్ ఎలివేషన్స్ చూపించే విధానం చాలా కొత్తగా, అంటే చాలా చాలా ఇంపాక్టబుల్గా ఉంది. విశాల్ మంచి కమ్బ్యాక్ మూవీ అనమాట. చాలా రోజుల క్రితం నేను టీవీలో చూసా విశాల్ మూవీస్. చాలా రోజుల తర్వాత థియేటర్కి వచ్చి చూడడం నిజంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరికి నచ్చేలా మూవీ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఏమి ఉండదు, రొటీన్ స్టోరీయే. బట్ రొటీన్ స్టోరీని ఎంత మంచిగా ప్రజెంట్ చేశారనేది పాయింట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అండ్ డిఎస్పి ఆర్ఆర్ వేరే లెవెల్ ఉంది భయ. హీరో హీరోయిన్ మధ్య ఒక కేరింగ్ లవ్ అనేది లాస్ట్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా పీక్స్ అనమాట, మామూలు లేదు. ఆ సినిమా మొత్తం ఒక ఫ్లాక్సినిజం, మొత్తం ఒక ఏమంటారు, అందరూ మాస్ ఆడియన్స్కి బాగా నచ్చేలా ఉంది మూవీ. ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసిపోవచ్చు, ఒకసారి చూసిపోవచ్చు. ఆ స్టోరీ అనేది కొత్తగా ఏం లేదు, బట్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంది, చాలా హైలైట్గా ఉంది. సూపర్ మూవీ భయ్యా. థ్యాంక్ యూ.